హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో స్థానం ఆచరించే పక్షి ఏదైనా ఉంది అని అంటే అది ఒక కాకి మాత్రమే. ఈడేంట్రా బాబు కాకి కోసం చెప్తున్నాడు. మేము రోజులో ఒక 100 సార్లు ప్రతి ఇంటి దగ్గర కాకిని చూస్తాం, మా ఇంటి దగ్గర కూడా చూస్తూ ఉంటాము. అయితే వీడేంటి కొత్తగా కాకి కోసం చెప్తున్నాడని చూస్తున్నారా? అయితే కాకి జీవన శైలి కోసం మీకు తెలుసా? లేకపోతే కాకి ఏవేవి ఆచరిస్తూ ఉంటుందో ఏవో ఆచరించదో మీకు తెలుసా? సో చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ కొంతమంది తెలియకపోవచ్చు కదా. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది. అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలానే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదండి. లెట్స్ స్టార్ట్. కాకి యొక్క జీవన శైలి అనేది ఇతర పక్షుల జీవన శైలితో పోలిస్తే ఎంతో గొప్పగా ఉంటుందంట. మనం మాత్రం కాకి అని తీసి పారేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే, వేకువజామునే నిద్రలేచి రోజు తప్పకుండా స్నానం ఆచరించే ఏకైక పక్షి ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక కాకి మాత్రమే అంట. అండ్ నెంబర్ 3 ఏంటంటే, సూర్యాస్తమం తర్వాత బియ్యపు గింజంత ఆహారం కూడా ముట్టుకోని పక్షి ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక కాకి మాత్రమే అంట ఈ రోజు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, సూర్యగ్రహణం పూర్తయ్యాక ప్రతిసారి స్థానం ఆచరించే పక్షి ఏదైనా ఉంది అంటే అది కూడా ఒక కాకి మాత్రమే అంట. అండ్ అలానే సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత తన గూడుని కూడా తను శుభ్రం చేసుకుంటుందంట. అంటే మనుషుల్లాగే తన గూడుని కూడా తను శుభ్రం చేసుకుంటూ ఉంటుందంట. మన పెద్దలు, మన పురాణాలు కాకిని కాలజ్ఞానితో పోలుస్తూ ఉంటారు, అంటే కాలజ్ఞాని అని కూడా అంటుంటారంట. సో ప్రతి ఒక్కరికి కూడా కాకి ఒక చరిత్ర ఎంత ఉందా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, తెలియని వాళ్ళు. ఇది ఇంకా నేను షార్ట్గా చెప్పాను, ఒక పెద్ద స్టోరీ ఉంది కాకి కోసం. సో ఈ వీడియో అనేది మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అని చెప్పేసి. అండ్ అలానే థ్యాంక్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.